అన్న 1 minute. ఇది దేవుని మాటలు చదువుకోండి. యేసు ప్రభు జీసస్ చదువుకోండి కదా వద్దా? ఏంటిదంట? దేవుని మాటలు బాబాయ్. దేవుని మాటలు యేసు ప్రభు జీసస్ చదువుకో. నువ్వే దేవుని నమ్ముకున్నావు. అన్ని దేవుళ్ళు మన అందరు దేవుళ్ళు మనోళ్ళే కరెక్టే, మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలా. నేను కూడా ఒకప్పుడు నీలాగానే తిరిగేటోని, అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పి ప్రతి తిరిగేటోని నేను. కానీ నేను మరణించే టైంలో ఏ దేవుడు రాలే, ఎవరు నన్ను స్వస్థపరచలే. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను స్వస్థపరచని చెప్పి ప్రార్థన చేసుకున్నానో దేవుడు నన్ను స్వస్థపరిచింది. ఇగో 2 ఏళ్ళు పోతే అన్ని గుట్కలు తినేటోని, మందు, సిగరెట్, గంజాయి. నేను అసలు డేంజర్గా ఉండే. నా పరిస్థితి ఎటు వెళ్తుందో నాకు తెలియదు. రాత్రంతా నిద్ర పట్టేది కాదు. పసకలు వచ్చేసినాయి, జాండీస్ వచ్చేసినాయి. తాగి డాక్టర్లు చనిపోతారని చెప్పేసి అన్నాడు. ఆ జాండీస్ పెట్టుకొని కూడా కడుపులో మళ్ళీ వెళ్ళి మందు తాగేటోని వైన్స్కి వెళ్ళి. అటువంటి పరిస్థితులు అసలు నా జీవితం ఇంత మంచిగా మార్చబడతానని నాకు తెలియదు. ఇటువంటి కార్లో నేను తిరుగుతానో నాకు తెలియదు. ఇటువంటి కార్లో తిరుగుతానని కూడా నా జీవితంలో అనుకోలేదు. ఎప్పుడు ఆ చెట్లలో కూర్చోవాలా, వైన్స్లలో కూర్చోవాలా, గుట్కలు తినుకుంటాయో అడవిలల్లా ఇట్లా తిరిగేటోని. కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా కులం కాదు, నా మతం కాదు, కానీ నా జీవితం మార్చబడ్డది. నేను ఒక మనిషిగా తయారైనా. ఒకవేళ యేసు ప్రభు నా జీవితంలోకి రాకపోతే బాబాయ్ నేను ఎప్పుడో జైలుకి వెళ్ళిపోయేటోని. నా పచ్చబొట్లు చూడియో. ఇప్పుడు పచ్చబొట్లు వేసుకోవద్దు. యేసు ప్రభుని నమ్ముకునే పచ్చబొట్లు వేసుకోవద్దు. కానీ యేసు ప్రభుని నమ్ముకోక ముందుకు వేయించుకున్నాయి పచ్చబొట్లు. నువ్వు కూడా ఎప్పుడైనా నమ్ముకో దేవుణ్ణి. సరేనా? బాయ్.